सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఏమైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము 44వ అభ్యాసంలో శబ్దకోశం చెప్పుకున్నాము. ఇంకా నియమం 151 చెప్పుకున్నాము. అందులో 1వ పాయింట్ 2వ పాయింట్ కింద 2 బిందువులు చెప్పుకున్నాము. ఇగు పదాజ్య ప్రీకిరహ కహ అని చెప్పి 2వ బిందువు ఆతశ్చోపసర్గే అనే సూత్రం ద్వారా 2వ పాయింట్ చెప్పుకున్నాము. అస్తు ప్రకృతవంశరామః. అక్కడి నుంచి కంటిన్యూ రాసుకోండి. 3వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్ కింద రాసుకోండి. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, చూసి రాసుకోండి, నీట్గా రాసుకోండి, తప్పులు లేకుండా. 3వ పాయింట్ వచ్చేసి ఆతో అనుపసర్గే కహ. 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 నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కామ పెట్టి రాసుకుని సుపిస్తః. సుపిస్తః 2 సూత్రాలు ఉన్నాయి. 2 సూత్రాలు కలిపి చెప్పారు ఇక్కడ. ఈ 2 సూత్రాల యొక్క తాత్పర్యం ఏమిటి అనేది చూద్దాం ఇప్పుడు. మొట్టమొదటి సూత్రం ఏంటి? ఆతో నుపసర్గే కహ. ఆతో అనుపసర్గే కహ సుపిస్తః. ఈ 2 సూత్రాలు అండి, అష్టాధ్యాయిలో ఉన్నటువంటి సూత్రాలు. ఈ 2 బ్రాకెట్లో పెట్టుకోండి, రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం ఏమంటుందంటే ఈ సూత్రము ఉపసర్గం కాకుండా ఒక్క నిమిషం, ధాతునకు ముందు దీర్ఘ ఆకారం ధాతునకు ముందు రాయండి. దీర్ఘ ఆకారాంత ధాతునకు ముందు దీర్ఘ ఆకారాంత ధాతునకు ముందు మహోదయ మళ్ళీ చెప్పండి ఒకసారి. మళ్ళీ రాసుకుని నీట్గా. ఆతో నుపసర్గే కహ సుపిస్తః. దీని యొక్క తాత్పర్యం దీర్ఘ ఆకారాంత ధాతునకు ముందు దీర్ఘ ఆకారాంత ధాతువునకు ముందు ఉపసర్గం కాకుండా దీర్ఘ ఆకారాంత ధాతువునకు ముందు ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దం వచ్చినప్పుడు అటువంటి ఆకారాంత ధాతువుతో కూడా కా ప్రత్యయం వస్తుంది. అటువంటి ఆకారాంత ధాతు చేత కూడా ధాతువుతో కూడా అటువంటి ఆకారాంత ధాతువుతో కూడా కా ప్రత్యయం వస్తుంది. ఇంకా ఆ దీర్ఘ ఆకారంకు లోపం కూడా అవుతుంది.
ఇంకా ఆ దీర్ఘ ఆకారమునకు లోపం కూడా అవుతుంది. ఇంకా ఆ దీర్ఘ ఆకారమునకు లోపం కూడా అవుతుంది. ఇంకా ఆ దీర్ఘ ఆకారమునకు లోపం కూడా అవుతుంది. ఇంకా ఆ దీర్ఘ ఆకారమునకు లోపం కూడా అవుతుంది. ఇంకా కా ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. పైన కూడా చెప్పుకున్నా, మళ్ళీ రాసుకుని పర్వాలేదు. ఇంకా కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. సుఖు ప్లస్ దా, సుఖు ప్లస్ దా ధాతు అండి. ఈజ్ ఈక్వల్ టు సుఖదహ, సుఖదహ. సుఖ ప్లస్ దా ధాతుకి సుఖదహ. సుఖ్ ప్లస్ దా ధాతుకి సుఖదహ వచ్చినది. చెప్పుకునేదా, దీర్ఘ ఆకారాంత ధాతునకు ముందు ఉపసర్గం కాకుండా ఏదైనా శబ్దం వచ్చినప్పుడు దా ధాతుకి ముందు ఏ శబ్దం వచ్చి సుఖ శబ్దం వచ్చిందండి. ఉపసర్గం కాదు, శబ్దం వచ్చింది. సుఖ శబ్దం వచ్చినప్పుడు అటువంటి దీర్ఘ ఆకారాంత ధాతువులతో కూడా కా ప్రత్యయం వస్తుంది. కా ప్రత్యయం వస్తుంది. కా ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. తర్వాత ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఆ దీర్ఘ ఆకార ధాతునకు ఆకారం కూడా లోపిస్తుంది. ఆకారం కూడా లోపిస్తుంది. అప్పుడు లోపిస్తే దకారం పొల్లు మాత్రం మిగులుతుంది. ఆ దకార పొల్లుకి కకారంలో ఉండే అకారము కకారంకి అనుబంధ లోపిస్తే ఆ మిగిలింది కదా, ఆ దాల కలిపిస్తే సుఖద, విసర్గం పెట్టుకుంటే సుఖదహ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకే, తో సుఖం దదాతి సుఖదహ. ఓకే, సుఖ ప్లస్ దా ఈజ్ ఈక్వల్ టు సుఖదహ. అర్థమైంది కదా. అలాగే మహోదయ దుఃఖదః, దుఃఖం దదాతి ఇది దుఃఖదః. దుఃఖం దదాతి ఇది దుఃఖదః. దుఃఖ ప్లస్ దా ధాతు ఈజ్ ఈక్వల్ టు దుఃఖదః. దుఃఖ ప్లస్ దా ధాతు ఈజ్ ఈక్వల్ టు దుఃఖదః. ఓకే, అలాగే దా ధాతు, దా ధాతుకి ఆతపత్రం ఉపసర్గం వచ్చింది. చెప్పండి మహోదయ, ఒక్క ప్రశ్న అండి. మీకు సుక్ దానా పెట్టినప్పుడు సుఖదా ఎలా అయిపోయిందండి? దా అక్కడ మళ్ళా ఆకారం వచ్చిందా దానికి ముందు పదానికి కూడా? మహోదయ ముందు పదానికి సుఖ ప్లస్ దా అంటే అది సుఖ ప్లస్ దా. చెప్పండి సార్. సారీ, సుఖదాలో సుక్ సుక్ అన్నారా లేక సుఖ అంటారా? సుఖ ప్లస్ దానా? సుఖ సుఖ సుఖ. సుఖ శబ్దము దా దాతు అని పక్కన కా ప్రత్యయం తెచ్చుకున్నాము. అయితే దీన్ని మనము సంధిలాగా వాడుకోవచ్చునండి మహోదయ. అంటే ఇది సంధిలాగా వాడుకోవచ్చునా? సుఖ ప్లస్ దా అని చెప్పుకోవచ్చునా? సంధి అంటే సంధి విషయం ఏమి రాలేదు. నేను చెప్పాను నియమం ఒకసారి గమనించండి. నేనేం చెప్పాను, దా ధాతునకు ముందు శబ్దం వచ్చింది సుఖ శబ్దం వచ్చింది. ఇంకా దా ధాతు పక్కన కా ప్రత్యయం వస్తుంది. కా తెచ్చుకుందా అనుబంధ లోపం చేశాము, ఆ మిగిలింది. తర్వాత ఏం జరిగింది, దాలో ఉండే ఆకారం కూడా లోపం చేశాము. లోపం దకారం పొల్లు మిగిలింది. ఆ పొల్లికి పక్కన కకారంలో ఉండే ఆకారం దాన్ని కలిపేశాము. సంధి విషయం అసలు రాలేదు ఇక్కడ.
ఆ విషయం ఎందుకు తీసుకోవాలి మనం ఇక్కడ? సంబంధం లేదు. ఓకేనా? అంటే రెండు పదాలు కలుపుకోవాలంటే సంధి కానీ ఏదో ఒకటి కావాలి కదండి మహోదయ, అందువల్ల అలా అనిపించింది అంతే. అంటే ఎందుకు కలిపి ఆల్రెడీ కలిసే ఉన్నాయి కదా. పక్క దా హలంతం, హలంతానికి హలంతం పక్కన ఉంటే పక్కన స్వరం ఏదైనా కలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే ఓకే హలంత వర్ణానికి పక్కన స్వరం ఉంటే అది కలిసిపోతుంది. ఓకే ఓకేనండి మహోదయ. అస్తు. సో అదే విధంగా దుఃఖం దదాతి దుఃఖదః. అలాగేనండి. నెక్స్ట్ త్రాధాతుకి ఆతపత్రం వస్తుంది. త్రాధాతుకి ఆతపత్రం. ఆతపత్రం అంటే ఆంగ్ పూర్వకండి. ఆంగ్ ఉపసర్గం ఇక్కడ తీసుకున్నాం. సారీ, ఆతప శబ్దం అండి. ఆతప ప్లస్ త్రాధాతు. ఆతప ప్లస్ త్రాధాతుకి ఆతపత్రం అయిపోయింది. ఆతప ప్లస్ త్రాధాతుకి ఆతపత్రం. ఆతప అనే శబ్దం తీసుకున్నాం ముందు, త్రాధాతుకి ముందు తీసుకున్నాం. తర్వాత ఇక్కడ విసర్గం పెట్టుకుంటే అం పెట్టుకుంటాం. అం పెట్టుకుంటే కలిసిపోతే ఆతపత్రం అయిపోతుంది. ఆతపత్రం నపుంసకలింగంలో. నెక్స్ట్ అండి గో ప్లస్ త్రా ప్లస్ అం. గో ప్లస్ త్రా ప్లస్ అం గోత్రం అయిపోతుంది. గో శబ్దం వచ్చింది, త్రాధాతుకు ముందు గో శబ్దం వచ్చింది. గో ప్లస్ త్రా ప్లస్ అం గోత్రం అయిపోయింది. అంటే కూడా కా ప్రత్యయం వస్తుంది. కా వచ్చిన తర్వాత దానికి అనుమతి లోపల ఆ మిగులుతుంది. గోత్ర ప్లస్ అమ్మ గోత్రం అయిపోతుంది. తెలిసేదే గోత్రం. అది కాశ్యప గోత్రం కావచ్చు, భారద్వాజ గోత్రం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉంటుంది. అస్తు. నెక్స్ట్ పుత్రః. పుత్రః పుత్రః పుత్రః. నెక్స్ట్ పాదాతుకి ద్వీపః. పాదాతుకి ద్వీపః. పాదాతుకి ద్వీపః ద్వీ వచ్చిందన్నమాట. పాదాతుకి ద్వీపః ద్వీపం అని అర్థం. నెక్స్ట్ గో ప్లస్ పాదాతుకి గోపః. గోపః. గోపకి అనేక అర్థాలు వస్తాయండి. గోప అంటే రక్షించడం వస్తుంది. ఇంకో గోపః అంటే నీళ్ళు తాపే అర్థంలో వస్తుంది. గాం పాతిథి గోపః అంటే ఆవులకు తాపుతున్నాడనే అర్థంలో గోపః. గోవులను పాలిస్తున్నాడు అర్థం వస్తుంది గోపః. గోవులను కాచేవాడు. అట్లా రకరకాల అర్థాలు వస్తాయి. సందర్భం బట్టి తీసుకోవాలి. గోపః. నెక్స్ట్ మహీ ప్లస్ పాదాతుకి మహీపః. మహీపః అంటే భూమిని పాలించేవాడు. మహి అంటే రాజు. మహిం పాలయతి మహీపః. మహిం పాలయతి మహీపః. అట్లంటే మహీప అంటే రాజు అని అర్థం. మహీపః. నెక్స్ట్ అండి పాదపః. పాదపః. పాద శబ్దము ఇక్కడ పాదాతు. పాదపః. పాదపః. పాదాలను అంటే పాదప అంటే మొక్కలను తడిపేవాడు పాదపః. ఇంకా అర్థాలు వేరే కూడా వస్తాయండి. పాదపః. నెక్స్ట్ స్థాధాతుకి సమస్తః. సమస్త సమ అనేది పదం ముందుగా ఉంది. స్థాధాతు కాపతి తీసుకొస్తాం. మళ్ళా దానికి ఆకారానికి లోపం చేసి సమస్తః అంటే స్థిరంగా ఉండేవారు ఎవరైతున్నారు. సమేతిష్టది సమస్తః. సమానంగా సమస్థితిలో సమభావంలో ఉండేవారికి సమస్తః అంటాం. సమేతిష్టది సమస్తః. నెక్స్ట్ ద్విష్టః. ద్విష్టః అంటే రెండు వైపులా. ఇక్కడ స్థాధాతే ద్విష్టః అవుతుంది. ద్విష్టః. ఆసనస్థః.
ఆసనం మీద కూర్చునేటువంటి వాడు. ఆసనస్థః, ఆసనస్థః. నెక్స్ట్ వృక్షస్థః, 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 వృక్షస్థః. అంటే వృక్షం మీద స్థితమైన వాడు, వృక్షం మీద ఉన్నవాడు. వృక్షే తిష్టతి వృక్షస్థః, వృక్షం మీద ఎవరైతే ఉంటామని వృక్షస్థః. వృక్షస్థః మనుష్యమానయ, వృక్షస్థః వస్త్రమానయ. అంటే వృక్షం మీద ఏదైతే ఉందో అది తీసుకుందని అర్థం. వృక్షం మీద ఉన్నటువంటి, అది ఏదైనా కావచ్చు. వృక్షం మీద ఉన్నటువంటి. ఆసనస్థః, ఆసనం మీద ఉన్నటువంటి. ఆసనం ఒక వ్యక్తి ఉండొచ్చు, ఒక వస్త్రం ఉండొచ్చు, ఒక వస్తువు ఉండొచ్చు, ఒక పండు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఆసనే స్థిత ఆసనస్థ, ఆసనం మీద అయితే ఉన్నదని ఆసనస్థ అంటాం. సో ఇవి మనం ఉదాహరణ అండి. ఇవి 3వ పాయింట్ కింద మనం ఈ 3 పాయింట్ చెప్పుకున్నామండి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పే నియమానుసారంగానే మనం ఉదాహరణ చూసాము. అన్ని కూడా ఉపసర్గం కాకుండా అన్ని కూడా శబ్దాలు ఉపపదంగా ఉన్నప్పుడు కూడా మనం దీర్ఘ ఆకారం ధాతువుల చేత కాప్రత్యం తెచ్చుకోవచ్చు. కాప్రత్యం వచ్చిన తర్వాత దీర్ఘ ఆకారం లోపిస్తుంది. మిగిలిన రూపం ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది. అవన్నీ మనం చూసాం ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రాసుకోండి. నియమం 152. నియమం 152 రాసుకోండి. నియమం 152. ఈషద్దుః, ఈషద్దుః, ఈషద్దుః. ఈషద్దుః, ఈషద్దుః. సుషు, సుషు. ఈషద్దుః, సుషు. ఇది సూత్రం పెద్ద విశాలంగా ఉంది. కొంచెం సంకేతం మాత్రం ఇక్కడ ఇచ్చారు, బ్రాకెట్ లో పెట్టుకోండి. ఈషద్దుః, సుషు. బ్రాకెట్ పెట్టుకొని రాసుకోండి. ఇప్పుడు ఈషత్ ప్లస్ ఈషత్ కామ ప్లస్ ఈషత్ కామ, ఈషత్ కామ, దుః కామ, ఈషత్ కామ, దుః కామ, యా కామ. యా అంటే లేదా అని అర్థంలో. ఈషత్ దు దుహు, ఈషత్ దుహు లేదా, లేదా. యాగ అంటే ఇక లేదని అర్థం. లేదా ముందు సు ఉంటే, లేదా ధాతువునకు ముందు సు ఉంటే, లేదా ధాతువునకు ముందు సు ఉంటే, అంటే ధాతువునకు ముందు ఈషత్తన ఉండాలి, లేదా దుహన్న ఉండాలి, లేదా సు ఉంటే సు అన్న ఉండాలి. సు ఉంటే అటువంటి ధాతువు చేత ఖల్ ప్రత్యయం వస్తుంది. అటువంటి ధాతువు చేత ఖల్ ప్రత్యయం వస్తుంది. ఖల్ ప్రత్యయం వస్తుంది. ఈ ఖల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఈ ఖల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది, ఆ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది కఠినము లేదా సరళ అర్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది కఠినము లేదా సరళ అర్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది కఠినం లేదా సరళార్థంలో వస్తుంది. ఈ ఖల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఆ ఆకారం మిగులుతుంది. ఈ ప్రత్యయం సరళంగా ఉన్న అర్థంలో వస్తుంది లేదా కఠినార్థంలో వస్తుంది. రెండిట్లో వస్తుంది. సరళార్థంలో వస్తుంది లేదా కఠినార్థంలో, రెండిట్లో వస్తుంది. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏదిగా తీసుకుంటాం. ఈ ప్రత్యయము సరళము మరియు కఠినార్థంలో వస్తుంది. సరళము మరియు కఠినార్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము రాదు. గుణం వస్తుంది.
ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణం వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణం వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు వస్తుంది, గుణం వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణం వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణం వస్తుంది. ధాతువునకు గుణం వస్తుంది. ధాతువునకు గుణం వస్తుంది. ఇప్పుడు ఎట్లా అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చెప్తున్నాం మనం? మొట్టమొదటి పాయింట్ ఇక్కడ ధాతువునకు ముందు సు గాని దుహు గాని ఈషద్ గాని ఉండాలంట. అటువంటప్పుడు ధాతువు చేత కల్ ప్రత్యయం వస్తుంది. ఆ కల్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది రూపం అనేది ఇప్పుడు చూద్దాం. తీసుకుని ఎగ్జాంపుల్ రాసుకోండి. ఈషత్ కరహ, ఇక్కడ వచ్చినది ఈషత్ కరహ, ఈషత్ కరహ. చెప్పాం కదా, ఈషత్ ముందు అటువంటి ధాతు చేత కల్ ప్రత్యయం వస్తుంది. కల్ ప్రత్యయం వచ్చిన తర్వాత మన ఈషత్ కరహ తయారైంది. ఈషత్ కరహ అనే రూపం తయారైంది. ఓకేనా? సో ఈషత్ కరహ ముందు చెప్పింది కట్ అయిపోయిందండి, ఈషత్ ప్లస్ క్రూ ధాతు. ఈషత్ ప్లస్ క్రూ, ఈషత్ ప్లస్ క్రూ ధాతు ఏంటండి? ఇంతకు ముందు చెప్పింది కట్ అయిపోయిందండి, వినిపించలేదు. ఏంటండి? ఈషత్ కరహ అని వాయిస్ బ్రేక్ అయిందండి. ఈషత్ ప్లస్ ఈషత్ అని ఉపపదం, అది శబ్దము. ఈషత్ ప్లస్ క్రూ. ఈ క్రూ ధాతుకి ముందు ఈషత్ శబ్దం వచ్చింది. క్రూ ధాతుకి ముందు ఈషత్ శబ్దం వచ్చింది. అప్పుడు అటువంటి క్రూ ధాతు చేత కల్ ప్రత్యయం తెచ్చుకోవాలి. దాని పక్కన కల్ తీసుకొచ్చింది. ఈషత్ క్రూ ప్లస్ ఖల్, ఖల్ ఖల్ ప్రత్యయం. ఈ ఖల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమిగులుతుంది? ఆ మిగులుతుంది. రాయని కింద ఈషత్ ప్లస్ క్రూ ప్లస్ ఆ, 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 ఈషత్ ప్లస్ క్రూ ప్లస్ ఆ. అప్పుడు ఇంకా ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకో పని ధాతు గుణం కూడా అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? ముందు అనుబంధం చూపిస్తే గుణం చేస్తే అప్పుడు క్రూకి కర అయిపోతుంది. రాండి. ఈషత్ ప్లస్ కర్ ప్లస్ ఆ, ఈషత్ ప్లస్ కర్ ప్లస్ ఆ గుణం చేస్తే కర్ రకాల హలంతం కదా, ఆ పక్కన కలక ఆ మిగిలింది కదా, దాన్ని కలిపేస్తే ఈషత్ కర. కింద ఈషత్ ప్లస్ కర్ ప్లస్ ఆ కింద కలిపి రాస్తే ఈషత్ కర, ఈషత్ కర. విసర్గం పెట్టుకుంటే ఈషత్ కరహ అంటే కొంచెం చేసేవాడు, కొంచెం చేసేవాడు. ఈషత్ కరహ కొంచెం చేసేవాడు అని అర్థం. నెక్స్ట్ దుష్కరహ. సేమ్ ఇక్కడ క్రూ ధాతుకు దుశ్శబ్దం వచ్చాయి. అక్కడ ముందు ఈషత్ ఏ విధంగా శబ్దం పెట్టుకున్నామో దుశ్శబ్దం పెట్టుకుంటామట. దుష్ ప్లస్ క్రూ ప్లస్ ఖల్, దుష్ ప్లస్ క్రూ ప్లస్ ఖల్. సో ముందు చెప్పిన విధంగానే దుష్కరహ తయారవుతుంది. ఈషత్ దుష్ ప్లస్ క్రూ ప్లస్ ఖల్ ఈజ్ ఈక్వల్ టు దుష్కరహ, దుష్కరహ, దుష్కరహ. దుష్ ప్లస్ క్రూ ప్లస్ ఖల్ ఈజ్ ఈక్వల్ టు దుష్కరహ. ఇక్కడ దంత సకారానికి మూలధన సకారం కూడా అయిపోతుంది డైరెక్ట్ గా. అందుకే దుష్ లో ఉండే సకారం మూలధన సకారం దుష్కరహ, దుష్కరహ. మామూలుగా దంత సకారం అది సరస్వతిలో సకారం. ఆ సరస్వతి సకారానికి మూలధన సకారం అయిపోతుంది. కానీ డైరెక్ట్ రాసేసుకోండి దుష్కరహ. నెక్స్ట్ సుకరహ. సు ప్లస్ క్రూ ప్లస్ ఖల్. సు ముందు వచ్చింది, క్రూ ధాతుకు ముందు సు వచ్చిందండి. సు ప్లస్ క్రూ ప్లస్ ఖల్ ఈజ్ ఈక్వల్ టు సుకరహ, సు ప్లస్ క్రూ ప్లస్ ఖల్ ఈజ్ ఈక్వల్ టు సుకరహ. దుష్కర అంటే దుష్కరంగా అంటే చాలా కఠినంగా చేసేది. సుకరహ అంటే సులభంగా చేసేది. నెక్స్ట్ దుర్లభ. ఇక్కడ దుర్ ఉపసర్గం వచ్చింది. దుర్, దుస్సంజ్ఞ దురన్య రెండు దాదాపు సమానార్థాలు. దుర్లభ, దుర్లభ అంటే దుర్ ప్లస్ లబ్ ప్లస్ ఖల్.
దుర్ ప్లస్ లబ్, లబ్ ప్లస్ ఖల్. ఇవి రెండు ఉపసర్గాలు, దుష్ ఉపసర్గము, దుర్ ఉపసర్గము. ఓకేనా? దుర్ ఉపసర్గం వచ్చిన అక్కడ ముందు దుష్ ఉపసర్గం పెట్టుకున్నాం. దుర్ ప్లస్ లబ్ ప్లస్ ఖల్ కలిపితే దుర్లభ. దుర్లభ చాలా దుర్లభంగా, ఈ మానవ జన్మ చాలా దుర్లభమైంది అంటాం కదా, చాలా అరుదైంది అలాంటి అర్థంలో. దుర్లభ కఠినంగా లభించేది. నెక్స్ట్ సులభ, సు పదం అయితే సులభ. సులభ, సు ప్లస్ లబ్ ప్లస్ ఖల్ ఈజ్ ఈక్వల్ టు సులభ. సులభమైంది, సులభ. నెక్స్ట్ దుర్గమ. దుర్ ప్లస్ గమ్ ప్లస్ ఖల్, దుర్ ఉపసర్గం వచ్చింది. దుర్ ప్లస్ గమ్ ప్లస్ ఖల్, దుర్గమ. దుర్గమ, దుర్గమ. దుర్ ప్లస్ గమ్ ప్లస్ ఖల్, దుర్గమ. నెక్స్ట్ దుర్ ప్లస్ జీ ప్లస్ ఖల్, దుర్ ప్లస్ జీ ప్లస్ ఖల్. దుర్జయ, జీ ధాతుకు గుణం చేస్తే జే అయిపోయింది, తర్వాత ఏచోయ వాయావహ ప్రకారంగా ఐ అయిపోయింది. అందుకే దుర్జయ చాలా కఠినంగా జయించబడింది, చాలా కఠినంగా జయించబడింది అన్నమాట. దుర్జయ. ముందు సుగమ, సులభంగా తయారైంది. అంత దాదాపుగా సమానార్థాలు. సులభ, సుగమ, సరళంగా. మణి చెప్పండి. దుర్జయ మణి చెప్పండి. దుర్జయ, దుర్ ప్లస్ జీ ప్లస్ ఖల్, దుర్ ప్లస్ జీ ప్లస్ ఖల్. కింద వస్తుంది మళ్ళా దుర్ ప్లస్ జీ ప్లస్ ఆ, దుర్ ప్లస్ జీ ప్లస్ ఆ. మళ్ళా గుణం చేస్తే దుర్ ప్లస్ జే ప్లస్ ఆ, దుర్ ప్లస్ జే ప్లస్ ఆ, దుర్ ప్లస్ జే ప్లస్ ఆ, దుర్ ప్లస్ జే ప్లస్ ఆ. ఇక్కడ ఈ శ్రీ ఏచోయ వాయావహ ప్రకారంగా ఏ స్థానం ఐ వస్తుందన్నమాట. ఐ వస్తే ఐలో ఆ యా యకార హలంతం కాబట్టి యకార హలంతానికి పక్కన ఖల్ ప్రత్యయం యొక్క ఆ యాద కలిపితే దుర్జయ, విసర్గం పెట్టుకుని దుర్జయ. దుర్ ప్లస్ జై ప్లస్ ఆ కింద కలిపితే దుర్జయ. దుర్జయ, దుర్జయ, దుర్జయ. దుర్జయ. నెక్స్ట్ సుజయ, సు ప్లస్ జీ ప్లస్ ఖల్, సుజయ. ఇక్కడ గుణం చేస్తే జే అయిపోతుంది, మళ్ళీ ఏకి ఐ చేస్తే ఐ అయిపోతుంది. నీ వాయిస్ నింపచ్చడం లేదు, మళ్ళీ వస్తే స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. గురుగారు చెప్పండి. జీ ఎలా మార్పు చెందుతుంది? జయగా జీ దుర్ ప్లస్ జీ ప్లస్ జే అయిపోతుంది. జీకి గుణం చేస్తే జే అయిపోతుంది. ఆ జేకి మళ్ళీ ఏకి ఏ స్థానం ఐ చేస్తాం, ఏకాద స్థానంలో ఐ చేస్తాం. ఆ యా హలంతం, అప్పుడు జై అయిపోతుంది. జా హలంతం కాబట్టి జాలో ఆ కలుపుతాం, ఐకి ఆ కలుపుతాము. యా హలంతం కాబట్టి కల్పతం యొక్క ఆకారం యాల కలుపుతాం, జయ అయిపోతుంది. ముందు ఉపసర్గ ఎలా ఉంది? దుర్జయ, విసర్గం పెట్టుకుంటే దుర్జయ. నెక్స్ట్ సుజయ. సుజయ సేమ్ అదే విధంగా ఉంటుంది. సుజయ, సు ప్లస్ జీ ప్లస్ ఖల్, సుజయ. అంటే సులభంగా జయించబడింది అన్న. సుజయ. నెక్స్ట్ దుస్సహ. దుస్సాహసం అంటాం కదా, దుస్ ప్లస్ సహ ధాతుకి దుస్సహ, దుస్ ప్లస్ సహ ధాతుకి దుస్సహ. దుస్ ప్లస్ సహ ప్లస్ ఖల్, దుస్ ప్లస్ సహ ప్లస్ ఖల్, దుస్సహ. 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 నెక్స్ట్ అండి సుసహ. గురువు గారు సహ ప్లస్ ఖల్, సుసహ. సహధాతు ఇక్కడ, సహధాతు. సహలో అకారం ఉందండి, ఖల్లో అకారం ఉంది. సహధాతు సహ సహ కలకాలం చూపిస్తే ఆ మిగులుతుంది కదా, ఓకే. అదే హాల కలిసిపోయి సహ అయిపోయింది. విసర్గం సహ. దుస్సహ.
సుసహ, సుష్టు సాహసం. దుస్సాహసం అంటే అతిక్రమంగా దుస్సాహసం చేశావు అంటుంటాం. ఒకటి నిందార్థంలో, ఒకటి స్తుతి అర్థంలో మనకి ఇక్కడ ఈ రకంగా కల్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటాయి. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. తో ఈషద్దు సుసు అనే సూత్రం ప్రకారంగా ఈషద్ ధాతును ముందు ఈషద్ వచ్చినప్పుడు కానీ, దుశ్శబ్దం వచ్చినప్పుడు కానీ, లేదా సుశబ్దం వచ్చినప్పుడు కానీ, ఇటువంటి శబ్దం వచ్చినప్పుడు కూడా మనం ధాతు ఉచిత కల్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. కల్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇంకా ధాతు గుణం కూడా వేసుకోవచ్చు. గుణం ఉంటే గుణం అవుతుంది. తర్వాత ఇది ఏ అర్థంలో వస్తుంది? కఠినం లేదా సరళార్థంలో వస్తుంది ఖచ్చితంగా. ఈ కల్ ప్రత్యయం ఎల్లప్పుడు కఠినం లేదా సరళార్థంలోనే వస్తుంది. ఎప్పుడు కఠినాన్ని చెప్పడం కూడా సరళార్థాన్ని అట్లా. అందుకే మన ధాతు అంటే ఏంటి, దీంట్లో ధాతు ఏంటి, ప్రత్యయం ఏంటి, మన రెండు ఐడెంటిఫై చేసినప్పుడు ఈ ధాతుకు ఈ అర్థము, ఈ ప్రత్యయానికి ఈ అర్థం, ధాతువు యొక్క అర్థాన్ని ప్రతి యొక్క అర్థాన్ని చూసినప్పుడే మనకు యథార్థంగా ఈ అర్థం ఏం చెప్పవు. ధాతువు ప్రత్యయం కలిసి ఎటువంటి అర్థాన్ని ఇచ్చాయి, ఎటువంటి శబ్దాన్ని ఇచ్చాయి, దాన్ని బట్టి యథార్థంగా అర్థం వస్తుంది అన్నమాట. ధాతువు ప్రత్యయం తెలియకుండా మనం అర్థాన్ని చెప్పలేము. అప్పుడు అనేక అర్థాలు వస్తాయి. సందర్భాన్ని తీసుకున్నాం అనుకోండి, అది మనకు ఎటువంటి దోషం యుక్తం కాదు. కాబట్టి ధాతు అంటే ఏమిటి, ప్రత్యయం తెలుసుకోవాలి. ఏ అర్థంలో వచ్చింది ఈ ప్రత్యయం, దాన్ని బట్టి యథార్థంగా అర్థ బోధన అవుతుంది మనకు. అస్తు. ఈ రకంగా మనం అభ్యాస 42లో 44లో ఉన్నటువంటి శబ్దకోశం చూసామండి. నియమాలు, శబ్దకోశం నియమాలు చూసాము. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని నియమాలను అనుసరించి వాక్యరచన ఎలా ఉంటుంది మనం చూద్దామండి. వాక్యరచన ఈ శబ్దకోశాన్ని నియమాలను అనుసరించి వాక్యరచన ఎలా ఉంటుంది చూద్దాము. రాసుకుని ముందుగా అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయండి, నిన్న పంపించుంటారు. చాలా మంది శర్మన్ శబ్దం ఖచ్చితంగా రాయండి. శర్మన్ శబ్దం అనివార్యము, ఖచ్చితంగా రాసుకోవాలి. బ్రహ్మ ధాతు కూడా 10 లెక్క రాసుకోవాలని చెప్పాను. చాలా మంది రాసే ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాసుకోండి. అప్పుడే మనకు ఈ వాక్య నిర్మాణము, ఎక్కడ ఏ వాక్యము ఎట్లా మార్పు చెందుతుంది, ఏ శబ్దం ఏ రకంగా మార్పు చెందుతుంది అని తెలుస్తుంది. శబ్ద రూపాలు, ధాతు రూపాలు ముఖ్యమైనవి, వాటిని మిస్ చేయొద్దు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. అభ్యాసం 44లో ముందుగా సంస్కృత వాక్యాలకు సమాధానం ఏ విధంగా ఉంటుందని చూద్దాము. తీసుకోండి. మొట్టమొదటిగా శబ్దం ఇచ్చా అంటే ఇక్కడ స్లైడ్ చూడండి. ప్రియాయ ప్రాజ్ఞాయ శర్మ, ప్రియాయ ప్రాజ్ఞాయ శర్మ, ప్రియాయ ప్రాజ్ఞాయ శర్మ అంటే ప్రియమైన విద్వాంసుడికి సుఖం కలగాలి, అంటే ప్రకృష్టమైన విద్వాంసుడికి సుఖం కలగాలి. ప్రియమైనటువంటి ప్రియాయ ప్రాజ్ఞాయ, ప్రియమైనటువంటి ప్రాజ్ఞుడికి అంటే విద్వాంసుడికి, ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడికి శర్మ అంటే సుఖం కలగాలి. శర్మ అని చెప్పాం కదా, సుఖం అని. అది ప్రియమైన ప్రాజ్ఞుడికి సుఖము, అధ్యాసం చేసుకుని సుఖం కలగాలి, సుఖంగా ఉండాలి, అలాంటి అర్థంలో. శర్మ శబ్దం ఎప్పుడైనా మనం ఆశ్చర్యంగా ఉంటుంది, శర్మ సుఖం అంటే ఏమిటి అని చెప్పి. అందుకే శబ్దాలు ఏంటి అని గమనిస్తూ ఉంటేప్పుడు మనకు శబ్ద యొక్క అర్థం తెలుస్తుంది. లేదంటే మనకు లోకంలో ఉన్నటువంటి రూఢి అర్థం మనం అదే ఒకటే అనుకొని చెప్పి అదే అర్థం ప్రకారం మనం ప్రయత్నం చేసినాం అనుకోండి, అర్థం చెప్పడం కోసం మనకు యథార్థమైన అర్థం బోధించబడదు అనమాట. అంటే అన్ని శబ్దాలకు యథార్థంగా ప్రయత్నం చేయాలి తెలుసుకోవడం కోసం. అస్తు. ప్రియాయ ప్రాజ్ఞాయ శర్మ అంటే ప్రియమైన ప్రాజ్ఞుడికి సుఖము. నెక్స్ట్ వర్మధారయ, వర్మధారయ అంటే కవచము ధరించు. వర్మధారయ ఇవి నపుంసకం. శర్మన్ శర్మణౌ, శర్మన్ శబ్దం చెప్పాను. ఎదకం చెప్పాను 20 చూసారు మొత్తం. గురుగారు, ఈ శర్మ అనేది పేరులో ఉంటుంది కదండి, అప్పుడు కూడా ఇదే అర్థం వస్తుందండి? సందర్భానికి నామవాచకంగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది, మామూలుగా ఉన్నప్పుడు ఏ రకంగా చూడాలి. ఇప్పుడు మామూలుగా శర్మ శబ్దం ఏంటిది, ఇది అన్నంత నపుంసకలింగం అండి. అది అక్కడ మనం పేరులో శర్మ అంటాం, అక్కడ శర్మ అంట, అక్కడ వేరు. ఇక్కడ శర్మ శబ్దం అన్నంత నపుంసకలింగం. శర్మ శర్మని శర్మాని, శర్మ శర్మని శర్మాని అలా వస్తుంది. శర్మణ శర్మభ్యాం శర్మాభి, శర్మభి శర్మభి, శర్మనే శర్మభ్యాం శర్మభ్య, శర్మణ శర్మభ్యాం శర్మభ్య, శర్మణ శర్మణో శర్మణాం, శర్మని శర్మణో శర్మసు. హే శర్మ లేదా హే శర్మన్, హే శర్మని, హే శర్మాని అలాగ రూపాలు ఉంటాయి. కాబట్టి నపుంసకలింగంలో ఉంది ఇక్కడ.
సో వర్మధారయ అదే విధంగా వర్మ శబ్దం సేమ్ శర్మనికి సమానంగానే అంటే వర్మధారయ మహోదయ అంటే కవచాన్ని ధరించు, గురుగారు కవచాన్ని ధరించు అని అర్థం. మహోదయ అంటే శర్మ అంటే సంతోషంగా ఉండువాడు అని చెప్పుకోవచ్చునా? ఇది చెప్పుకోవచ్చు అండి, అధ్యాహారం చేసుకోవాలి. ఆ విధంగా అది శర్మ పేరైనప్పుడు సంతోషంగా వాడుకోవచ్చు కదా శర్మ అలాగండి. ఉండువాడని కాదు, మనం శర్మ శబ్దానికి సుఖము అంటే అర్థం, సుఖార్థమే సుఖము శర్మ కలిగిన శబ్దం. వాడు అని చెప్పాలా? అది మనం అధ్యాహారం చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి మన అధ్యాహారం మన ఇష్టం. అప్పుడు వక్త ఏ శాస్త్రి రకంగా గారికి చెప్తారో. ఏమంటారు? అది తెలియదండి. ఏంటి? అందుకే ఏమనద్దు ఒక్క- ఇప్పుడు. కాదండి, అయ్యో పొరపాటు కాదండి, ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషం, ఒక్క పేరు నిమిషం. అలా వచ్చిందా అని అడుగుతున్నాను అంతే. ఆ, ఆ, ఇప్పుడు ఓకే, వర్మ ఓకే. అంటే కవచము అంటే రాజు అని వస్తుంది కదండి, కవచం ధరించువాడు రాజులు అంటారు, అంటే అలా వేరుగా ఓకే, కాదు. ఓకే అండి, ఆయ- రాసుకోండి. ఇప్పుడు వర్మ ధారయ అంటే కవచం ధరించు, కవచాన్ని ధరించు. వర్మ ధారయ కవచం ధరించు. నెక్స్ట్ స్వకీయే వేష్మని సద్మని వా నివసామి. స్వకీయే వేష్మని సద్మని వా నివసామి. స్వకీయే వేష్మని సద్మని వా నివసామి. వేష్మని అన్న కూడా సద్మని అన్న రెండు ఒకటే అండి, రెండు ఇంటిలో అని అర్థం వస్తుంది. అంటే స్వకీయే వేష్మని నివసామి అంటే తన ఇంటిలో నివసిస్తున్నాడు. స్వకీయే వేష్మని నివసామి అంటే ఇక్కడ నివసామికి కర్త ఎవరు? అహం అనే శబ్దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అహం శబ్దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. అహం స్వకీయే వేష్మని నివసామి, అహం శబ్దం అధ్యాహారం అవుతుంది. నేను నా ఇంటిలో నేను నివసిస్తున్నాను. స్వకీయే వేష్మని నివసామి లేదా సద్మని నివసామి. సద్మని అన్న వేష్మని అన్న రెండు ఒకటే, శబ్ద భేదం, అర్థ భేదం కాదు. అస్తు. నెక్స్ట్ సతాం వర్త్మన గచ్చామి. సతాం వర్త్మన గచ్చామి. సతాం వర్త్మన గచ్చామి అంటే సజ్జనుల యొక్క మార్గంలో వెళ్తున్నాను. సజ్జనుల యొక్క మార్గంలో వెళ్తున్నాను. సజ్జనుల యొక్క మార్గంలో వెళ్తున్నాను. మహోదయ సతాం జీ వర్మన అంటే ఇది తృతీయ విభక్తి కదా మహోదయ? ఏంటి? వర్త్మన అంటే తృతీయ విభక్తి కదా? జీ అంటే లో అంటున్నారు కదా. వర్తమాన తృతీయ విభక్తి ఏకవచనం. ఇక్కడ ఏంటి? గచ్చామి. సతాం వర్త్న గచ్చామి. మార్గం ద్వారా వెళ్తున్నా అంటే సజ్జనుల యొక్క మార్గం ద్వారా వెళ్తున్నాను. అహం సరే. సతాం వర్త్మన గచ్చామి. సజ్జనుల యొక్క మార్గం ద్వారా, సజ్జనుల మార్గం అంటే ఇప్పుడు వాక్యంలో లోక వ్యవహారంగా విభక్తి అనుసారం కాకుండా ఒక్కోసారి అర్థం చెప్తాం, లౌకిక రూఢి శబ్దం పదంగా చెప్తాం అనమాట. సరే. సో వాక్య విభక్తి అనుసారం చెప్పామండి. నేను సజ్జనుల యొక్క మార్గం ద్వారా నడుస్తున్నాను, ఆ మార్గం తోటి నడుస్తున్నాను, సజ్జనుల యొక్క మార్గం తోటి నడుస్తున్నాను తీసుకోవచ్చు. ఇక్కడ కూడా గచ్చామి అంటుంది కాబట్టి క్రియాపదం, దాన్ని బట్టి మనం అహం శబ్దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. అహం సతాం వర్త్మన గచ్చామి, నేను సజ్జనుల యొక్క మార్గం తోటి నడుస్తున్నాను, మార్గం ప్రకారంగా నడుస్తున్నాను. ఇక్కడ దీన్ని ఏమంటామంటే పదాన్ని ఇక్కడ అర్థాపత్తి అంటే అర్థానుసారంగా ఒక్కోసారి అర్థం చెప్పడం, వాక్యానుసారంగా అర్థం చెప్పడం అర్థాపత్తి అంటామంట. అర్థానుసారంగా ఒక్కోసారి వాక్యం చెప్తూ ఉంటాం. సతాం వర్త్మన గచ్చామి, సజ్జనుల యొక్క మార్గం ద్వారా నడుస్తున్నాను లేదా వెళ్తున్నాను. అస్తు. భస్మని బాలః పతితః. భస్మని బాలః పతితః. భస్మని బాలః పతితః అంటే రాకులో పిల్లవాడు పడ్డాడు, కింద పడ్డాడు. పతితః. భస్మని బాలః పతితః.
భస్మని బాలః పతితః. అంటే బూడిదలో అనండి. ఏంటండి? బూడిదలో అనండి. బూడిదలో భస్మం. పడ్డాడు, రాకులో పడ్డాడు. బూడిదన్న రాకని రెండు ఒకటే. ఆ, భస్మని బాలః పతితః. ఇందులో రాకంటే బూడిద అన్నట్ట. జీ రాకన్యా బూడిద రెండు ఒకటే. రాకన్యా బూడిద రెండు ఒకటే. అస్తు. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ చూడండి. నెక్స్ట్ వాక్యం వచ్చేసి మమ పుత్రస్య జన్మ రవివారే అభవత్. మమ పుత్రస్య జన్మ రవివారే అభవత్. రవివారే అభవత్ అంటే నా పుత్రుడి యొక్క జన్మ రవివారము అయ్యింది అని. నెక్స్ట్ బుధః భ్రామ్యతి. ఇక్కడ బ్రహ్మధాతును ఉపయోగించి వాక్యం ఇస్తున్నారు. ఇక్కడ బుధః భ్రామ్యతి. బుధః భ్రామ్యతి. ముందు వాక్యం మమ పుత్రస్య జన్మ, నా పుత్రుని యొక్క జన్మ రవివారం అయ్యింది. నా పుత్రుని యొక్క జన్మ రవివారం అయ్యింది. నెక్స్ట్ వాక్యం బుధః భ్రామ్యతి. బుధః అంటే చెప్పాం కదా పైన. బుధ అంటే విద్వాంసుడు, పండితుడు, జ్ఞానవంతుడు. బుధః భ్రామ్యతి, విద్వాంసుడు తిరుగుతున్నాడు. నెక్స్ట్ పుత్రః శామ్యతి. పుత్రః శామ్యతి, పుత్రుడు శాంతిస్తున్నాడు. పుత్రః శామ్యతి అంటే పుత్రుడు శాంతిస్తున్నాడు. పుత్రః శామ్యతి అంటే పుత్రుడు శాంతిస్తున్నాడు. భ్రామ్యతి అంటే గురుగారు తిరుగుతున్నాడు. విద్వాంసుడు తిరుగుతున్నాడు. బుధః భ్రామ్యతి, విద్వాన్ తిరుగుతున్నాడు. పుత్రః శామ్యతి, పుత్రుడు శాంతిస్తున్నాడు. నెక్స్ట్ ప్రాజ్ఞః ఇంద్రియాన్ని దామ్యతి. ప్రాజ్ఞః ఇంద్రియాన్ని దామ్యతి, ఇంద్రియాన్ని జయిస్తున్నాడు లేదా దమనం చేస్తున్నాడు. పుత్రః ప్రాజ్ఞః ఇంద్రియాన్ని దామ్యతి. అంటే ప్రాజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడు అంటే విద్వాంసుడు. ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడు అంటే విద్వాంసుడు. ఇంద్రియాన్ని అంటే ఇంద్రియములను దమనం చేస్తున్నాడు. గురువు గారు ఇక్కడ దమనం చేయడం అంటే జయించడమా? దమనం చేయంటే దాన్ని ఇంద్రియాన్ని నిగ్రహించడం అన్నమాట. ఆహా, నిగ్రహించడం. ఓకే. నిగ్రహించడం. నెక్స్ట్ పతికః క్లామ్యతి. పతిక అంటే ప్రయాణం చేసేవాడు. పతిక అంటే ప్రయాణం చేసేవాడు. పతికః క్లామ్యతి, అలసిపోతున్నాడు. పాఠశారి అలసిపోతున్నాడు. పతికః క్లామ్యతి, పాఠశాలి. నెక్స్ట్ సజ్జనః హృష్యతి. అంటే సజ్జనుడు ప్రసన్నంగా ఉంటున్నాడు. హృష్యతి ప్రసన్నార్థంలో వచ్చింది. సజ్జనః హృష్యతి, సంతోషంగా ఉంటున్నాడు అంటే ప్రసన్నంగా ఉంటున్నాడు.
సజ్జనః హృష్యతి. హృష్యతి. సజ్జనః హృష్యతి. ప్రసన్నంగా ఉంటున్నాడు. నెక్స్ట్ బాలః, ఇందులోనే బాలః మోదకాయ లుభ్యతి చ. బాలః మోదకాయ లుభ్యతి చ. బాలః మోదకాయ లుభ్యతి చ. అంటే బాలకుడు లడ్డు కోసం లోభిస్తున్నాడు. ఇంకా శబ్దం యాడ్ చేస్తాము. చా శబ్దం ఉంది కాబట్టి సజ్జనుడు సంతోషంగా ఉంటున్నాడు. ఇంకా బాలకుడు మోదకం అంటే లడ్డు కోసం లోభిస్తున్నాడు, లోభపడుతున్నాడు. ఏదైనా రాసుకోవచ్చు. లోభపడుతున్నాడు. లుభ్యతి. నెక్స్ట్ అండి, దుఃఖం సులభం సుఖం తు దుర్లభం. దుఃఖం సులభం, సుఖం తు, కానీ సుఖం మాత్రం దుర్లభం. దుఃఖం సహజంగా వచ్చేస్తుంది, కానీ సుఖమే చాలా దుర్లభంగా, చాలా కఠినంగా సంపాదించుకోవాలి సుఖాన్ని. దుఃఖం సులభం, దుఃఖం సులభమైంది. సుఖం తు, కానీ సుఖం మాత్రం దుర్లభం, చాలా దుర్లభంగా వస్తుంది, చాలా కఠినంగా వస్తుంది. ఇక్కడ తూ అంటే ఏం రాసుకోవచ్చు మహోదయ? ఏంటన్నా తూ అనే పదానికి ఏం రాసు? తూ అంటే ఇక్కడ అవ్యాసంలో అంటే దుఃఖం అనేది సుఖమైంది, కానీ సుఖం మాత్రం దుర్లభంగా ఉంది. కానీ అర్థంలో సరే మహోదయ. అని అర్థం. అయితే తూ అనే శబ్దానికి తూ అనే శబ్దాన్ని సందర్భాన్ని బట్టి వాక్యార్థాన్ని బట్టి మనం ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఈ అవ్యయ పదాన్ని తూ అని ఒక్కొక్కటి ఒక రకం అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. తూ అనేది ఇక్కడ మనకు తెలిసి ఇక్కడ వాక్యార్థం ప్రకారంగా దుఃఖం సులభమైంది, కానీ సుఖం మాత్రం చాలా దుర్లభంగా వస్తుంది అని అర్థం. కానీ అర్థంలో చెప్పి వివక్షను బట్టి ఉంటుంది. ఇప్పుడు శబ్దం సామాన్యంగా చెప్పాం కదా, నేను వాక్యార్థం తీసుకువెళ్తే దాని అర్థం ఏంటి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ రకంగా సంస్కృత వాక్య దుఃఖం సులభం సుఖం తు దుర్లభం. సుఖం దుర్లభంగా ఉంది, దుర్లభంగా వస్తుంది. ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. తెలుగు వాక్యాలు ఎల్లప్పుడూ నీ కళ్యాణాన్ని ఇష్టపడు. ముందు మన కళ్యాణాన్ని ఇష్టపడాలి. మనం కళ్యాణంగా సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులను కూడా సంతోష పెట్టగలుగుతాం. ఎల్లప్పుడూ నీ కళ్యాణం ఇష్టపడు అంటే నీ సంతోషాన్ని ఇష్టపడే అర్థం. ఆచార్య అక్కడ చాహో అని ఉన్నది ఆచార్య హిందీలో. సదా అపనా కళ్యాణ్ చాహో. ఇష్టపడు, ఇష్టపడు. ఎల్లప్పుడు నీ కళ్యాణ్ ఇష్టపడు. చాహో కళ్యాణ్ ఇష్టపడు. ఎల్లప్పుడు అపనా కళ్యాణ్ నీ కళ్యాణం అంటే ఇష్టపడు, నీ కళ్యాణ్ ఇష్టపడు అంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఇష్టపడు అన్నా అనుకోండి అకత్వంను అధ్యాహం చేసుకోవాల్సి వస్తుంది. ఇష్టపడాలి అన్నా అనుకోండి సహా శబ్దాన్ని అధ్యాహం చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, చాహో ఉంది కాబట్టి మనం త్వం శబ్దమే
అధ్యయనం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇష్టపడాలి కానీ ఇష్టపడు. నువ్వు ఎల్లప్పుడూ నీ కళ్యాణ్ ఇష్టపడు. అస్తు. సదా అప్నా కళ్యాణ్ చాహ్ అంటే నువ్వు ఎల్లప్పుడూ నీ కళ్యాణ్ ఇష్టపడు. సదా స్వకీయం కళ్యాణం ఇచ్చ. సదా స్వకీయం కళ్యాణం ఇచ్చ. నీ కళ్యాణ్ ఇష్టపడు. సదా స్వకీయం కళ్యాణం ఇచ్చ. స్లైడ్ చూడండి. సదా స్వకీయం కళ్యాణం ఇచ్చ. త్వం అధ్యాయం చేసుకో. అక్కడ నీవు ఎల్లప్పుడు నీ కళ్యాణ్ ఇష్టపడని అర్థం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సులభమైన కళ్యాణం అంటే శర్మపదం ఉపయోగించవచ్చు కదండి. ఏంటండి? శర్మపదం ఉపయోగించాలేమో కదా ఇక్కడ. లేదండి, మామూలుగా కళ్యాణ శబ్దం శర్మ సుఖార్థంలో వస్తుంది, కళ్యాణం కాదు. సామాన్యంగా పర్యావాచ శబ్దంగా తీసుకోవచ్చు. ఆ శబ్దం కళ్యాణ శబ్దం రూఢి శబ్దం ప్రసిద్ధమైనది కాబట్టి అది రాయండి, పర్వాలేదు. అది కూడా ప్రసిద్ధమైన శబ్దం. స్వకీయం కళ్యాణం ఇచ్చ. కళ్యాణ శబ్దం సంస్కృత పదమే అన్నమాట. నెక్స్ట్ సులభమైన కవచాన్ని ధరించు. సులభమైన కవచాన్ని ధరించు. సులభ కవచం ధారయ. సులభ కవచం ధారయ. లేదా సుకర కవచం ధారయ. వర్మ వాడదామండి. కవచం వర్మ ధారయ. మన వర్మ వచ్చింది, వర్మ ధారయ. సులభ వర్మ ధారయ. సులభం వర్మ ధారయ. వర్మ నపుంసకలింగం కదా, అప్పుడు సులభం అని రాయాలా మహోదయ? సులభ అనండి. సులభం కవచం, ఎందుకంటే సులభమైన కవచాన్ని. మహోదయ సులభం కవచం ధార. సులభమైన కవచం ధరించు. ఏంటి ఆ కవచం? సులభమైనటువంటి అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ మనకు విశేషంగా ఉపయోగపడుతుంది. సులభ కవచం ధార అని రాయండి. మహోదయ కవచాన్ని ధరించు. సులభమైన కవచాన్ని ధరించు. సులభ కవచం ధారయ రాయండి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. బ్రహ్మ ఈ సంసారాన్ని రచిస్తున్నాడు. బ్రహ్మ ఈ సంసారాన్ని రచిస్తున్నాడు. బ్రహ్మ సంసారం రచయతి. బ్రహ్మ సంసారం రచయతి. బ్రహ్మ సంసారం రచయతి. బ్రహ్మ సంసారం రచయతి. నెక్స్ట్ నీ ఇంటిలో సుఖంగా ఉండు. నీ ఇంటిలో సుఖంగా ఉండు. స్వస్మిన్ గృహే సుఖీ వస. స్వస్మిన్ గృహే సుఖంగా ఉండు. ఇక్కడ సుఖ శబ్దం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం ఇది రాసుకోవచ్చు. మన పైన చెప్పిన శబ్దం కోసం వచ్చింది కాబట్టి అది కూడా రాసుకోవచ్చు. శర్మ వస. శర్మ వస. స్వస్మిన్ గృహే శర్మ వస లేదా సుఖైన వస. శర్మణ వస రాని. సుఖపూర్వకంగా ఉండు. నీ ఇంట్లో నువ్వు సుఖపూర్వకంగా ఉండు అంటే స్వస్మిన్ గృహే శర్మణ వస లేదా సుఖేన వస. సుఖేన వస. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. అనొచ్చు కదా మహోదయ? వేస్మన్ అనొచ్చు కదా. స్వస్మిన్ వేస్మన్. వేస్మన్ శబ్దం ఇంటిలో ఉన్నాం కదా. స్వస్మిన్ గృహే కాకుండా స్వస్మిన్ వేష్మని. స్వస్మిన్ వేష్మని లేదా స్వకీయ వేష్మని. స్వకీయ వేష్మని లేదా స్వస్మిన్ కాకుండా స్వకీయ ఏదో రాసుకోవచ్చు. స్వకీయ వేష్మని.
స్వకీయే వేస్మని గృహే స్వకీయే వేస్మని గృహ అవసరం మళ్ళీ వేస్మని లేదా సద్మని శర్మ వస లేదా శర్మణ వస సుఖపూర్వకంగా ఉండట్లా కొంచెం అర్థంలో మార్పు తీసుకొచ్చామంటే. వేష్మని అంటే ఏంటండి మహోదయ? ఇల్లు ఇల్లు ఇంటిలో అని అర్థం. ఓకే. పెద్ద క్వశ్చన్ వచ్చింది చూడండి. మార్గంలో ఆడుకోవద్దు, మార్గంలో ఆడుకోవద్దు. వర్త్మని మా క్రీడ, 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 వర్త్మని మా క్రీడ. నెక్స్ట్ అండి, గురుగారు మాకి దీర్ఘం సజ్జనుల ఉందా యొక్క అండి? మార్గంలో నడువు. ఏంటండి? మాకి దీర్ఘం ఉందా అండి? మా మా ఏది ఎక్కడ మా మా క్రీడ మా దీర్ఘం అండి, ఆ, దీర్ఘం వస్తుంది. మా క్రీడ దీర్ఘం వస్తుంది. మా క్రీడ. నెక్స్ట్ అండి, సజ్జనుల యొక్క మార్గంలో నడువు. సతాం సతాం వర్త్మన గచ్చతు, సతాం వర్త్మన గచ్చతు. ఇక్కడ వర్త్మని రాయండి, సప్తమి రాయండి. అంటే ఇక్కడ ఎందుకంటే గత్యంతక ధాతు కాబట్టి ద్వితీయ భక్తి కూడా ఉపయోగించుకోవచ్చు మనం. సతాం సతాం వర్త్మన గచ్చతు రాయండి. సతాం వర్త్మన గచ్చతు, సతాం వర్త్మన గచ్చతు. మహోదయ జీ చెప్పండి. సతాం వర్త్మని మధ్యే చల అలా రాయొచ్చా? మనం వాక్యాన్ని పొడిగించుకోవచ్చు, అధ్యాహారం చేసుకొని ఏదైనా పొడిగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. మధ్యలో నడువు అన్నారు కదా, అంటే అవసరం లేదు. వర్త్మన అంటే అది మార్గం, మార్గం అంటే వచ్చే మధ్య మార్గంలో నడువు అనే అర్థం. మధ్యలో అంటే మధ్య ఆ రకం మధ్య కాదు, సజ్జన యొక్క మార్గం నడువు ముఖ్య తాత్పర్యం. సరే ఓకే, వర్త్మని అండి, వర్త్మని. జీ వర్త్మని రాసుకోవచ్చు, లేదా వర్త్మన గచ్చతు అలాంటి. సతాం వర్త్మని గచ్చతు, కానీ ద్వితీయ పెట్టుకోవాలి. సతాం వర్త్మా గచ్చతు, గత్యంతక ధాతులో ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. నియమం ప్రకారంగా ద్వితీయ భక్తి పెట్టే వర్త్మని తీసేయండి. సతాం వర్త్మా గచ్చతు, సతాం వర్త్మా గచ్చతు. నెక్స్ట్, ఈ రోజు అమావాస్య యొక్క పర్వదినము. ఈ రోజు అమావాస్య యొక్క పర్వదినము. అద్య అమావాస్యాయాః పర్వః, పర్వ అంతే. అద్య అమావాస్యాయాః పర్వ అంటే పర్వదినం అని అర్థం నపుంసకలింగంలో. పర్వని పర్వాని అంటాం కదా, అట్లాగా. అద్య అమావాస్యాయాః పర్వ అస్తి లేదా పర్వ వర్తతే అలా పెట్టుకోవచ్చు. పర్వ అస్తి లేదా వర్తతే. అద్య అమావాస్యాయాః పర్వ వర్తతే. అస్తు. సన్యాసి భస్మంలో రమిస్తున్నాడు. యతిః భస్మని రమతే, యతిః భస్మని రమతే, యతిః భస్మని రమతే, యతిః భస్మని రమతే, యతిః భస్మని రమతే. నెక్స్ట్, నీ జన్మ ఎప్పుడయ్యింది? నీ జన్మ ఎప్పుడయ్యింది? తవ జన్మ కదా అభవత్, తవ జన్మ కదా అభవత్.
నీ జన్మ ఎప్పుడైంది? కదా అభవత కదా అభూత? నీ జన్మ ఎప్పుడైంది? ఆ? అభవత్ అభూత్ ఎందుకు రాదండి? తవ జన్మ కదా అభూత్? తవ జన్మ కదా అభవత్. అభవత్ రాసుకుని అభూత్ రాయొద్దు. అభూత్ ఎందుకు రాదు అంటున్నాను. ప్రశ్న అడుగుతున్నాను. రాసుకోండి. తవ జన్మ కదా అభవత్. నెక్స్ట్ రాసుకోండి 10వ వాక్యం. శత్రు యొక్క అభవత్ ఇప్పుడు యాక్చువల్ గా అతను మనకి కనిపిస్తున్నాడు కనుక అభవత్ అన్న దాన్ని అంటామండి. అంటే మీరు అభూత్ ఎందుకు కాకూడదు అన్నారు కదా. నిన్న జరిగినది కాదు, చాలా కాలం క్రితం జరిగినది అనుకోవాలి. ఇక్కడ తాత్పర్యము ఇది అభూత లుంగు లెక్కలు, అంటే ఈ రోజు జరిగిపోయిన భూతకాలంలో మాత్రమే లుంగు లెక్కలను ఉపయోగిస్తాము. కాబట్టి అభూత్ రాదు. నిన్న మొన్న అంతకన్నా కొన్ని ఏళ్ళ తర్వాత జరిగింది కాబట్టి లంగ లెక్కలను ఉపయోగించుకోవాలి. అందుకే అభవతే వస్తుంది. ఎందుకంటే ఈ జన్మ ఎప్పుడు కలిగింది తెలియదామంట. ఈ రోజు జరిగిందంటే మనం స్పష్టంగా ఉండేవాట. అభూతం ఎప్పుడు కలిగింది? ఇప్పుడు ఈ రోజు అంటే ప్రశ్న కోదకండి. ఈ రోజు ఎప్పుడు పుట్టాడని చెప్పేవాళ్ళం. ఈ రోజు ఎప్పుడు పుట్టాడని చెప్పి అడగచ్చు. చాలా కాలం ఎప్పుడు కలిగింది తెలియదు, అంటే ముందు జరిగిందన్నమాట. కాబట్టి లంగ లెక్కలను ఉపయోగించుకోవాలి. అస్తు తవ జన్మ కదా అభవత్, అందుకే లంగ్ లెక్కలను ఉపయోగించాం. నెక్స్ట్, శత్రు యొక్క దుష్కరమైనటువంటి బాణాల యొక్క చిహ్నములు నా శరీరం మీద ఉన్నాయి. శత్రు యొక్క దుస్సహనీయమైనటువంటి, దుష్కరమైన కాదు, దుస్సహనం అంటే సహనం, సహించినటువంటి బాణం గుర్తులు. దుష్కరమైనటువంటి దుస్సహనీయమైనటువంటి బాణం గుర్తులు నా శరీరం మీద ఉన్నాయి. దీని సమాధానం వచ్చేసి శత్రోహు దుస్సహ శరాణాం చిహ్నాని. శర అంటే బాణం అండి. శరాణం ఒక బాణం కదా, చాలా బాణాలు. శరాణాం చిహ్నాని లేదా లక్షణాన్ని. చిహ్నం ఇక్కడ శబ్దం వచ్చింది మనకు. లక్షణాన్ని. లక్ష్మణ్ శబ్దం వచ్చింది ఇక్కడ. లక్ష్మణ్, లక్ష్మణి, లక్ష్మాని రాయండి. శర్మని, శర్మాని, అలాగా లక్ష్మాని. తో శత్రు దుస్సహ బాణాన్ లక్షణాని శత్రు దుస్సహ శరాణాం లక్ష్మణాని అంటే చిహ్నాని అర్థం. లక్ష్మణ శబ్దం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. లక్ష్మణాని మమ ఉపరి వర్తంతే. మమ ఉపరి లేదా మమ శరీరస్య ఉపరి వర్తంతే. అట్లా కూడా రాసుకోవచ్చు. మమ శరీరస్య ఉపరి వర్తంతే. అస్తు, ఇవి మనకు వాక్యాలండి. ఇంకా కూడా ఉన్నాయి వాక్యాలు, అవి మన తర్వాత చూద్దామండి. ఇప్పుడు టైం ఎక్కువైపోయింది. సో ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలు నెక్స్ట్ 45వ అభ్యాసం తర్వాత అది కూడా మొదలు పెట్టుకుందాం అండి. రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత ఈ ప్రత్యయాలు అయిపోయిన తర్వాత మనకు సమాస ప్రకరణం నడుస్తుంది. నెక్స్ట్ 46వ అభ్యాసం నుంచి అవి అతి ముఖ్యమైన ప్రకరణం. మనకు అవి బాగా అర్థం చేసుకోవాలి. ఆ సమాసం గురించి కొంచెం విస్తృతంగా విపులంగా చెప్పుకుందాం మనం. కాబట్టి నెక్స్ట్ అభ్యాసంతో మనకు 45వ అభ్యాసంతో మనకు కంప్లీట్ అయిపోయింది ప్రత్యాంత శబ్దాల గురించి. నెక్స్ట్ సమాస ప్రకరణం మనకు స్టార్ట్ అవుతుంది. ఆ సమాస ప్రకరణం మటుకు అందరూ మిస్ కావద్దు. ఇంకా తెలియని వాళ్ళు ఉంటూ కూడా వాళ్ళకి తెలియచేయండి. ఇది ఎందుకంటే ఇక్కడ మనకు నియమబద్ధంగా సూత్రబద్ధంగా చెప్పుకుంటాం కాబట్టి విస్తృతంగా వివరంగా ఉంటుంది. అది మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ సోమవారం నుంచి రావడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. అస్తు, ఇంకేమైనా సందేహాలు అంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి.
మంత్రపాఠः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। మహోదయ నమస్కారం. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్కారం. అభూత్ ఎందుకు ఉపయోగించకూడదు సార్? ఈ మీ వాయిస్ రావడం లేదండి, కొంచెం గట్టిగా చెప్పండి. ధన్యవాదాలు ఆచార్య. ఎప్పుడు ధన్యవాదాలు. నీ జన్మ ఎప్పుడు అభూత్ ఎందుకు ఉపయోగించకూడదు? జీ మీరు ఎవరు మాట్లాడుతున్నారు? ద్వారకనాథ్ రెడ్డి గారు, మీ ఆవాజ్ మీ సౌండ్ రావడం లేదు, కొంచెం గట్టిగా స్పీకర్ దగ్గర పెట్టుకోండి. నీ జన్మ ఎప్పుడులో అభూత్ ఎందుకు ఉపయోగించకూడదు? అది అధ్యత్న భూతకాలం కదా, ఈ రోజు జరిగిపోయింది. ఈ రోజు జన్మ నీది ఎప్పుడు కలిగింది అట్లా అడగచ్చు, కానీ ఎప్పుడు కలిగి తెలియదా? తెలియదంటే భూతకాలంలో ఉంది, నిన్న మొన్న అంతకన్నా ఎప్పుడు జరిగింది. అందుకే అభవత్ అని పెట్టుకోవాలి, లంగలకాలం పెట్టుకోవాలి. ఈ రోజు జరిగినప్పుడైతే ఏదో జన్మ కలిగింది అనుకోండి, అప్పుడు అభూత్ పెట్టుకోవచ్చు. ఓకేనా జీ? ఎవరు అడుగుతున్నారండి మధ్యలో? జీ ఎవరో ఏదో అడిగారండి. సుబ్బారావు కదా? బాలకస్య జన్మ అభూత్ అనొచ్చు కదండి, ఈ రోజు పుట్టాడు అంటాను. బాలకస్య జన్మ అద్య అభూత్. అద్య అభవత్, అద్య అభూత్. బాలకస్య జన్మ అద్య అభూత్. బాలకస్య జన్మ అద్య అభూత్. మధ్యాహ్నే అభూత్, ప్రాతకాలే అభూత్. ఏదో జరిగిపోయిందని కూడా అభూత్ చెప్తాం. ఏదో కాకుండా నిన్న మొన్న ఒక నెల 2 నెలలు సంవత్సరం ఎంత ఎన్నికి తీసుకెళ్ళిపో, అవన్నీ లంగలకాలానికి తీసుకెళ్తాం. అభవత్ చెప్పాలి. గురుగారు ఒక చిన్న సందేహం ఉందండి. ఈ చురాది గణంలో చోరయతి, గణయతి, కథయతి ఉన్నాయి కదండి. వీటికి దొంగలించాడు అనే అర్థం ఉంది కదా. ఈ ప్రేరణార్థక అర్థంలో ఎలా వస్తుందండి? చోరయతి అనేది దొంగలించాడు, దొంగలింప చేశాడు అనడానికి అది ఎలా ఉంటుందండి పదము? అదే ఉంటుంది కాబట్టి ప్రత్యయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. రూపం ఒకటే విధంగా ఉంటుంది. అదే ఉంటుందా? ప్రత్యయం బట్టి దీంట్లో మనం ప్రేరణార్థకంలో ప్రత్యయం తీసుకొచ్చామా, లేదా సామాన్య హేతు అర్థంలో ప్రత్యయం తీసుకొచ్చామా, ఏది దాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే సహ చోరయతి అంటే అతను దొంగతనం చేశాడు అని, సహ భృత్యేన చోరయతి అంటే అతని ద్వారా చేయించాడు, అలా అర్థం చేసుకోవాలంటారా? వాక్యాన్ని బట్టి, వాక్య ప్రవర్తన బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అయితే పదం ఒకటే ఉంది, రెండింటికి ఒకటే పదం ఒకటే. వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రూపంలో కర్మవాచ్యంలోకి మార్చినప్పుడు, భావవాచ్యంలోకి మార్చినప్పుడు, ఇంకా అది ఏ సందర్భంలో వచ్చింది అనేది దాన్ని బట్టి వాక్యార్థం, శ్లోకార్థం తీసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది. అది ఐడెంటిఫై చేయొచ్చు, ఇదేం కాదు. సందర్భాన్ని బట్టి మనకు అర్థం అయిపోతుంది, ఏ సందర్భంలో ఏ ప్రకారంలో మాట్లాడుతున్నామని తెలుస్తున్నాం. రూపం ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యయాన్ని బట్టి నిత్యప్రత్యయమా, ప్రేరణార్థం సామాన్యంగా చురాదిగణం యొక్క అర్థం తెలుసుకోవాలి. ఈ సమాసాలన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయండి? నెక్స్ట్ 46 అభ్యాసం నుంచి 45 అయితే ఇంకోటండి, మహీనాం పాలైతే మహీపత్తి సంథింగ్ అన్నారు కదా, ఉత్పత్తి అంటారు కదా వాటిని. ఇప్పుడు ఒక దాన్ని చెప్పేది గోపాలం ఇట్లా చెప్తారు కదా. ఉత్పత్తి అండి. మహిం పాలైతే మహీప. అంటే మహి అంటే భూమి రక్షించేవాడు మహీపతి అంట. ఓకే, అవి మనకి తెలవాలంటే ఎట్లా అంటే ఇప్పుడు అర్థాలు తెలుసుకోవాలా, లేకపోతే దానికి ప్రత్యేకించి ఏమైనా చదివేది ఉంటుందా? దానికి వెళ్ళి కొంచెం ఈ శబ్దం మీద పఠిత్వం, వాక్యం మీద పఠిత్వం వచ్చింది అనుకోండి, ఇంకా సమాసాలు తెలిసాయనుకోండి, సమాస ప్రకారం తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు మనం కొంచెం మనం చిన్న పదాలను బట్టి మనం ఇటువంటి విగ్రహ వాక్యం చేయొచ్చు. వేరే సమాస ప్రకారం తెలిసింది అనుకోండి, అప్పుడు అర్థం అవుతుంది. అంటే ఇది సమాసంలోనే వస్తుంది అది మనం చెప్పేది. ఉత్పత్తి తెలియాలి కదా, సమాసం వచ్చిన పదాన్ని విడగొట్టుకుని తెలుస్తుందన్నమాట. అప్పుడు దాన్ని బట్టి సమాసాన్ని బట్టి మీరు ఈ ఉత్పత్తి చేయొచ్చు. సమాసం ముఖ్యంగా సమాసం మనం
ఓకే ఓకే ధన్యవాదాలు. గురుగారు ఈ పాదపహ అనే శబ్దము చెట్టుకు అని విన్నాను. ఈ పాదపహ అనేది ఎలా వస్తుందండి? అది అంటే అక్కడే ఉండిపోతుంది అన్న చలనం లేకుండా అది ఎలా వస్తుందండి అర్థం? పాదపం అంటే సాధారణంగా పాదపం అనేది మొక్కను అంటాం కదా, మొక్కను అంటాం కాబట్టి మన సామాన్య దీనికి అనేక సందర్భాలు తీసుకోవాలని చెప్పాను. అందుకే పాదపం అంటే సామాన్యంగా పాదపం పాతి అంటే పాదని రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, దానికి నీళ్లు పోస్తున్నాడు, అన్ని రకాల రక్షణ చేస్తున్నాడు, అందుకే పాదపహ అని చెప్పాం. పాదప అంటే పాద అంటే పాదప అంటే మొక్కలను, ఔషధ మొక్కలను, చిన్న చిన్న మొక్కలను. పాతి అంటే పా అనే రక్షణ అర్థంలో ధాతు, రక్షించే అర్థంలో ఉంది, పోషించే అర్థంలో ఉంది, త్రాగించే అర్థంలో కూడా ఉంది. ఓకేనా? ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ శాబ్దిక అర్థం ఇక్కడ చూసాం. ఇంకా వేరే ప్రకారాన్ని బట్టి వేరే సందర్భంలో కూడా అర్థం మారుతుంది. ఓకేనా? సరేనండి. పాదపం అంటే చిన్న మొక్కని తీసుకున్నాం. ఇంకా అండి శత్రు దుస్సహ శరానాం లక్ష్మణాని అని చెప్పారు కదా, అది ఒకసారి చెప్పరా కొంచెం? దుస్సహ అనేది కూడా ఇక్కడ విశేషణం కదా, శరానాంకి విశేషణం. అప్పుడు దుస్సహానాం అని అలాంటిది, అది కూడా సేమ్ ఉండాలి కదా. దుస్సహకరమైనటువంటి బాణం గుర్తున్నాం, దుస్సహకరమైనటువంటి కొంచెం స్వతంత్ర పదం ఏదండి, దాంతో విశేషంగా ఉండాలి. దుష్కరమైనటువంటి ఏంటి? దుష్కరమైనటువంటి సుఖరమైన, ఆ శబ్దం మారిపోదు. దుష్కరం కావచ్చు, సుఖరం కూడా కావచ్చు. అది స్వతంత్ర పదం, కర్మవాచక, అది కారక పదం అన్నమాట. అది డైరెక్ట్ గా సంబంధం లేదు. ఈ శరానాంకి విశేషణం కాదమ్మా అది, శరానాంకి విశేషణం కాదండి. అంటే ఎటువంటి బాణాలు దుష్కరమైనటువంటి ఆ రకం తీసుకోవచ్చు. కర్మపదం దానికి ఏ రకం కర్మ, ఎటువంటి బాణాలు గుర్తుందో దుష్కరమైనటువంటి బాణాలను, దుష్కరమైన బాణం యొక్క గుర్తులు, దుష్కరమైనటువంటి బాణం యొక్క గుర్తులు. కాబట్టి ఇక్కడ దుస్సహ అనే పదం స్వతంత్రంగా దాని అర్థం చెప్పచ్చు, దానికి విశేషంగా చెప్పాల్సిన అవసరం ఇక్కడ. పరంపరగా వస్తుంది, డైరెక్ట్ గా రాదన్నమాట. అప్పుడు ఒకే నువ్వు దాన్ని విశేషంగా తీసుకుంటే ఏ విభక్తి పెట్టాలనుకుంటున్నాను? శరానాంకి ఏ విభక్తి ఉందో అలాగే దుస్సహనా. ఇక్కడ కల్ ప్రత్యాన్ని శబ్దం చూపించి మనం ఉపయోగించాలి. దుస్సహ అప్పుడు ఏమంటుంది? ఏం చెప్పిన వాక్యము? దుష్కరమైనటువంటి బాణ గుర్తును. వాక్యం ఏంటి? శత్రువు యొక్క దుష్కరమైనటువంటి దుస్సహనీయమైనటువంటి బాణ గుర్తును. శత్రువు దుస్సహానాం బాణానాం చిహ్నాన్ని ఆ రకం చెప్పాలని చూస్తున్నారా మీరు? శత్రువు యొక్క దుస్సహానాం బాణానాం చిహ్నాన్ని అంటే బాణానికి విశేషం చెప్తున్నారు, బాణానికి విశేషం తీసుకుంటే ఆ రకంగా. సామాన్యంగా అంత అవసరం లేదు అక్కడ విశేషం తీసుకుని. దుష్కరమైనటువంటి స్వతంత్రంగా పదం పెట్టి కూడా మనం దీని అర్థం చెప్పొచ్చు డైరెక్ట్ గా కాకుండా. అది సమాసంలో సమస్త పదం కలిపెట్టి మీరు చెప్పిన తీసుకోపోవచ్చు అట్లా, కానీ అంత అవసరం లేదు ఇక్కడ. ఓకే, శత్రు దుస్సహానాం బాణానాం లక్షణాన్ని మమ ఉపది లేదా మమ శిరస్సు ఉపది వర్తంతే. ఓకేనా? సామాన్యంగా చెప్పేది దుస్సహానాం దుష్కరమైన బాణం యొక్క గుర్తులను. ఓకే, విడిగా పదాన్ని విడి పదం పెట్టామని అట్లా కూడా రాసుకోవచ్చు, దోషయుక్తం కాదండి, తప్పులేదు, రాసుకో. దుస్సహానాం బాణానాం లక్షణాన్ని మమ శిరస్సు ఉపది వర్తంతే. అస్తు. నీ కళ్యాణాన్ని ఎల్లప్పుడూ ఇష్టపడు అన్నప్పుడు త్వం ఉపయోగించాలి. జీ మీ వాయిస్ రావడం లేదు ద్వారకనాథ్ రెడ్డి గారు. నీ కళ్యాణాన్ని ఇష్టపడు అన్నప్పుడు త్వం ఉపయోగించాలి. సహా అనేది ఎప్పుడు ఉపయోగించాలి? త్వం సదా స్వకీయం కళ్యాణం స్వకీయం శర్మ ఇచ్చ, అలాగా. ఓకేనా? సదా స్వకీయం కళ్యాణం
స్వకీయం కళ్యాణం ఇచ్చా, స్వకీయం శర్మ ఇచ్చా. అది మన ఇష్టం త్వం ఏదో త్వం రాసుకోవచ్చు. ఉపయోగించాలి సార్ ఇష్టపడినప్పుడు. సహా ఎప్పుడు ఉపయోగించాలి? అది సహా అధ్యాయం అతడు. అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చా ఇష్టపడు అంటున్నాడు, చెప్పినా చెప్పకుండా త్వమ్య అధ్యాయం అవుతుంది అన్నమాట. అది అండర్స్టూడ్ అనమాట. ఇచ్చిన ఇవ్వకుండా అదే అర్థం అవుతుంది. మీకు స్పష్టత కోసం త్వం శబ్దం కూడా అధ్యయనం చేశాను, అక్కడ మనకి ఇవ్వలేదు. స్వకీయం సదా స్వకీయం కళ్యాణం ఇచ్చా అంతే. ఇచ్చా కర్త ఇవ్వదు ఇక్కడ. త్వం ఇష్టపడాలి అన్నా కొన్ని సహా సదా స్వకీయం కళ్యాణం ఇచ్చదు అని చెప్తాం. ఇష్టపడు అంటున్నాం కాబట్టి త్వమ్మే పెట్టుకోవాలి. ధన్యవాదాः మహోదయ, ధన్యవాదాः. ఓకే అండి, అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామः సోమవాసరే. సర్వేషాం శుభరాత్రి. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాద మహోదయ. శుభరాత్రి మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ్ గారు.